హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన హెల్తీ రెసిపీ వచ్చేసి ఇది ఎవరి ఫేవరెట్ కాదండి. చికెన్ దమ్ బిర్యానీ అంటే అందరి ఫేవరెట్ కదా, అందరికీ ఇష్టం కదండి. మనం వీక్లీ వన్స్ టైం అయినా బయటకు వెళ్తూ బిర్యానీని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటాము. అలా కాకుండా ఒక్క చుక్క నూనె కూడా లేకుండా, ఒక చుక్క నెయ్యి కూడా లేకుండా ఇంట్లోనే స్పైసీగా మనం చికెన్ దమ్ బిర్యానీ చేసేసుకుందామా? ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. తప్పకుండా చూసేయండి. నేనైతే కేజీ చికెన్ తీసుకొని ఇలా చక్కగా క్లీన్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. నేనైతే పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నానండి. మీరు కావాలి అంటే నార్మల్ సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ బరువు తగ్గే వాళ్ళకైతే నార్మల్ సాల్ట్ కాకుండా ఇలాగ పింక్ సాల్ట్ అయితే కొంచెం తీసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత మీ స్పైసీకి తగ్గట్టుగా కారం చూసి వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసి వేసుకోండి కారం, ఉప్పు. నేనైతే సాల్ట్ అలాగే కారం వేసేసుకున్నానండి. ఆ తర్వాత ఇందులోకి వచ్చేసి ధనియాల పొడి అండి. ధనియాల పొడి ఒక 2 స్పూన్స్, గరం మసాలా 2 స్పూన్స్, అలాగే బిర్యానీ మసాలా కూడా 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. ఈ మసాలా దినుసుల పొడులు మీకు కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కసారి చూసేయండి ఎలా చేసుకోవాలి ఏంటనేది మన ఛానల్లో కూడా ఉందండి. కావాలంటే ఒకసారి సెర్చ్ చేసి చూసుకోండి. ఆ తర్వాత దీంట్లో ఒక లెమన్ మొత్తం వేసేసుకున్నానండి. ఫుల్ లెమన్ వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో ఫ్రెష్ పెరుగు అండి. కొంచెం పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగు వేసుకోండి, బాగుంటుంది. ఇందులో మీరు పెరుగు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. ఎందుకంటే మనం ఆయిల్ అస్సలు యూజ్ చేయట్లేదు కాబట్టి కొంచెం పెరుగు ఎక్కువగానే వేసుకోండి. ఆ తర్వాత ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, 1 స్పూన్ అండ్ హాఫ్ అల్లం పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. స్పూన్ అండ్ హాఫ్ అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని ఇదంతా కలిపేసుకోండి. ఇలా చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మనం టైం ఉంటే అండి మీకు 4 అవర్స్ అయినా పర్లేదండి. 4 అవర్స్ 5 అవర్స్ అయినా పర్లేదు. లేదంటే ఓవర్ నైట్ అయినా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. అదేంటండి చికెన్ని అంతా నైట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిది కాదు కదా అనుకోవద్దు. ఎందుకంటే చాలా మంచిదండి. మనకి ఇలా మనం ఆయిల్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇలా ఫ్రిడ్జ్లో మనం ఎక్కువసేపు పెట్టుకున్నామంటే మనకి చిక్కగా జ్యూసీగా వస్తుందన్నమాట. పీస్ చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా వస్తుందండి. మీకు టైం ఉంటే కనుక ఓవర్ నైట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. లేదు అనుకుంటే మార్నింగ్ 4-5 అవర్స్ అయినా ట్రై చేయండి. అది కూడా టైం లేదనుకుంటే కనీసం ఒక 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆ తర్వాత నేను డ్రై ప్యాన్ తీసుకున్నానండి. కొంచెం నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. ఎందుకంటే మనం ఆయిల్ అస్సలు యూజ్ చేయట్లేదు కాబట్టి ఇలాగ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక 4 ఆనియన్స్ని ఇలా వేసేసుకొని ఇది మంచిగా మన కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి. దీంట్లో నేను చూసారు కదా ఒక్క చుక్క ఆయిల్ కూడా లేకుండా ఇలా కొంచెం కొంచెం మధ్య మధ్యలో నీళ్లు చల్లుకుంటూ ఫ్రై చేసుకోండి. కావాలంటే పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే మనకు ఆనియన్ తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇలాగా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఈ చికెన్ మొత్తం వేసేసుకున్నాను. నేను ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ముందు రోజు నైటే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా వస్తుందండి. ముక్క అయితే చాలా బాగుంటుంది. కొంచెం కూడా మనకి నీచు స్మెల్ అనేది ఏమీ ఉండదండి. చక్కగా మనకి ఎంత గ్రేవీ వస్తుందో మీరే చూడండి. ఈ తర్వాత మనం వేసేసుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకుంటే చూసారా మనకి చికెన్లో ఉన్న వాటర్, అలాగే మనం పెరుగు వేసుకున్నాం కదా, ఇదంతా మనకి కుక్ అయిపోతుందండి. చికెన్ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. మనకు అసలు ఆయిల్ లేదనే ఫీలింగ్ కూడా అనిపించదండి. అంత బాగుంటుంది. ఇది మనం బరువు తగ్గాలనే వాళ్ళే కాదండి, షుగర్ పేషెంట్స్ కానీ ఎలాంటి వాళ్ళు చిన్న పెద్ద అందరూ కూడా ఇలా ఆయిల్లెస్ కర్రీస్ కానీ ఆయిల్లెస్ చికెన్ బిర్యానీలు ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండకుండా ఉంటుంది. మంచి ప్రోటీన్ ఉంటుంది కదండి చికెన్లో. కాబట్టి అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనము రైస్ పెట్టేసుకుందాం. రైస్ కోసం నేను వేరొక గిన్నె తీసుకొని ఇందులో వెసరు వేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనం నార్మల్గా రైస్ని మనం వడకట్టి వేసుకోవాలి కాబట్టి నేను కొలతలు అయితే ఏం చెప్పట్లేదు. నేను నార్మల్గా బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్ రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం బరువు తగ్గాలనుకునే వాళ్ళకైతే బాస్మతి రైస్తో చేసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో కూడా బ్రౌన్ బాస్మతి రైస్ ఉంటాయండి, అలా కూడా యూస్ చేయొచ్చు. లేదంటే నార్మల్గా బ్రౌన్ రైస్ని దాంతో కూడా చేసుకోవచ్చు. లేదనుకుంటే బాస్మతి రైస్తో ట్రై చేయండి. నేనైతే నార్మల్ బాస్మతి రైస్తోనే ట్రై చేస్తున్నాను. ఇలా మసాలా దినుసులు అన్నీ వేసేసుకున్నానండి. దాచిన చెక్క, అలాగే లవంగ, బగారాకు, పుదీనా, కొత్తిమీర, అలాగే సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఇవన్నీ కలిపేసుకుంటున్నానండి. ఇలా కలిపేసుకొని మనము మూత పెట్టేసుకున్నామంటే మనకు చక్కగా ఎసరు వచ్చేసింది. ఇప్పుడు మనము
ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండీ బాస్మతి రైస్‌ని నానబెట్టి ఒక 1 అవర్ నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు బాస్మతి రైస్‌ని వేసుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అయినా మనం బాస్మతి రైస్‌ని ఇలా కడిగేసి నానబెట్టుకున్నామంటే మనకి రైస్ అనేది చక్కగా అయితుందండి. అప్పటికప్పుడు కాకుండా ఒక 1 అవర్ అయినా నానబెట్టుకోండి కడిగేసి. లేదంటే టైం లేదనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు. ఆ తర్వాత నేను ఇదంతా రైస్ అంతా ఇందులో వేసేసుకుంటున్నానండి. ఇది మనకి 70% కుక్ అవ్వాలి. ఈలోగా మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసి మీరు పక్కకు పెట్టేసుకుంటే ఇది మనకి ఒక 70% రైస్ కుక్ అయిన తర్వాత దీన్ని మనం వడకట్టేసుకుందాము. చూపిస్తున్నాను చూడండి. రైస్ అయితే మనకి పువ్వులాగా అవుతుందండి. చాలా బాగా వస్తుంది. నేనైతే పాతవి వాడుతున్నాను. ఇవి పాతవి బాస్మతి రైస్ అనమాట. మీరు షాప్‌లో అడిగితే ఇస్తారండి. ఇలా తెచ్చుకోండి. కొత్తవి కాకుండా కొంచెం పాతవి అయితే మనకి బాగా అవుతుందనమాట రైస్. ఎదుగుతుంది కూడా అండి. మనం ఒక గ్లాస్ వేసుకుంటే మనకి 3 గ్లాస్ రైస్ దాకా వస్తుంది. ఆ తర్వాత మనకి ఇది 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను వడకట్టేసుకొని వేరే గిన్నెలోకి వేసేసుకున్నాను. ఇప్పుడు అదే గిన్నెలోకి మనం ముందుగా చికెన్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఈ చికెన్‌ని ఇందులో వేసేసుకుంటున్నాను. చూసారా మనకి ఎంత జ్యూసీగా వచ్చిందో, ఎంత సాఫ్ట్‌గా ఉడికిపోయిందండి చికెను. ఇలా కొంచెం మగ్గిచ్చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వడకట్టి పెట్టేసుకున్నాం కదండీ బాస్మతి రైస్‌ని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. చాలా బాగా వస్తుందండి. మీరు తేలిగ్గా ఇలాగ హ్యాపీగా తింటూ బరువు తగ్గాలి అనుకుంటే ఇంకేముందండి చెప్పండి. చక్కగా మనం తింటూ బరువు తగ్గిపోవచ్చు. తినకుండా కడుపు మార్చుకొని బరువు తగ్గాల్సిందేముందండి. తింటూ బరువు తగ్గిపోవచ్చు. చక్కగా ప్రోటీన్ ఉంటుంది. దీంట్లో కావాలి అంటే మీరు ఎగ్ కూడా బాయిల్ చేసి వేసుకోండి. అలా చక్కగా ఒక కప్పు రైస్ తిన్నారంటే హ్యాపీగా మనకి టమ్మీకి చాలా బావుంటుంది. కడుపు నిండుగా ఉంటుంది. తిన్న ఫీల్ ఉంటుంది. చక్కగా తింటూ బరువు తగ్గిపోవచ్చు అనమాట. అప్పుడప్పుడు మనకి క్రేవింగ్స్ ఉంటాయి కదండీ! బిర్యానీ తినాలి అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. నేనైతే ఒక 20 మినిట్స్ నేను సిమ్‌లో పెట్టేసుకున్నాను. మూత పెట్టేసుకొని తర్వాత తీసి చూపిస్తున్నానండి. చూసారా ఎంత పొడి పొడిగా మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ప్లేట్‌లో పెట్టేసుకొని చక్కగా క్యారెట్, కీరాతో ముందు సలాడ్ తినేసి తర్వాత ఒక కప్పు రైస్ తినండి ఇది. మీరు కప్పుకి ఎక్కువ తిన్నా కూడా ఏం కాదండి. ఎందుకంటే మనం ఇందులో అస్సలు ఆయిల్ యూజ్ చేయలేదు కాబట్టి మీరు కప్పుకి ఎక్కువ తిన్నా కూడా మీకు వెయిట్ అనేది పెరగకుండా ఉంటారు. ఇది బరువు తగ్గాలనుకున్న వాళ్ళకైతే సూపర్ సూపర్ టేస్టీగా ఉండే మన ధమ్ బిర్యానీ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.